నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. కోవూరులోని బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో ముఖాముఖి, సమస్యలపై ఆరా. సుళ్లూరుపేటలో పోలీసుల తనిఖీలు, గాంజా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కళ్లల్లో కారం కొట్టి 150 గ్రాముల బంగారం అపహరణ, సుళ్లూరుపేటలో ఈ సంఘటన. ఇందుకూరుపేటలో పాస్బుక్ కష్టాలతో రైతు బలి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ. కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తనిఖీ చేశారు. పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. కోవూరు పట్టణంలో ఉన్న పచ్చిపాల రామనాథమ్మ జిల్లా ప్రజా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నాయకులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. భోజనం, పాఠశాలలో తాగునీటి సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 16వ తేదీ నుండి జరగబోవు 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. 13 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు. మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, నాయకులు సాయిరెడ్డి, వంశీకృష్ణారెడ్డి, వీరేంద్ర చౌదరి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. కోవూరులో ఉన్న గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది. పిల్లలతో కలిసి భోజనం చేయాలని, వాళ్ళ భోజనం ఎలా ఉందో చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎనీవే 16వ తేదీ నుంచి వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళతో ఒక 5 minutes గడిపి వెళ్తున్నాను. అదేవిధంగా అమ్మ, ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ కింద ప్రతి హెల్త్ సెంటర్లో 14 నుంచి 15 years ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అది మీకు అందుబాటులో ఉంటుంది. మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొని, పేరెంట్స్ యాక్సెప్టెన్సీ సర్టిఫికేట్ తీసుకొని, మీరంతా 14 నుంచి 15 years ఉన్న ఆడపిల్లలందరూ ఇది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సినేషన్, అది ఊరికే మీకు అట్లా గుచ్చినట్టు ఉంటుంది, అంతకన్నా ఏమి ఉండదు, పెయిన్ ఉండదు. ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీకు రాబోయే ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ రావు. మనము వచ్చిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేదానికన్నా ప్రివెన్షన్ ఇంకా మంచిది కాబట్టి ముందుగానే ఈ వ్యాక్సినేషన్ ఆడపిల్లలందరూ చేయించుకోండి పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి మీరందరూ తప్పకుండా ఈ వ్యాక్సినేషన్ కూడా చేయించుకోవాలి. ఎగ్జామ్స్ అయినాకైనా చేసుకోండి, ఎందుకంటే ఈ కార్యక్రమం 3 నెలలు జరగద్ది. సో 10th పిల్లలు తర్వాతైనా చేయించుకోండి. అలాగే 9th పిల్లలు ఎవరైనా 14 yearsలో ఉంటే వాళ్ళంతా వెళ్ళి చేయించుకోండి. అమ్మ వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పి చేయించుకోండి, ఓకేనా? స్కూల్లో కూడా టీచర్స్ అంతా ఈ 14 to 15 years పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ మోటివేషన్ చేయాలని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, 10th క్లాస్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. గ్యాస్ బుకింగ్ పై అపోహలు వద్దని తిరుపతి విఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ లోకేష్ తెలిపారు. శనివారం ఆయన N3 న్యూస్ ద్వారా ప్రజలకు స్పష్టత ఇచ్చారు. రోజుకి 1000కి పైగా ఆన్లైన్ బుకింగ్స్ అవుతున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో కొన్ని రోజులుగా గ్యాస్ కొరతొస్తుందని, ఇక గ్యాస్ రాదని అనేక వదంతులు వినిపిస్తున్నాయి. ఉన్న గ్యాస్ సిలిండర్లు హోటళ్లకు తరలిస్తున్నారనే అనుమానాలతో గ్యాస్ ఏజెన్సీకి ప్రజలు క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగిస్తూ N3తో విఎస్ఎన్ ఎంటర్ప్రైజెస్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ లోకేష్ మాట్లాడుతూ, పట్టణ ప్రజలు గ్యాస్ బుకింగ్పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది మనకు రాలేదని, ప్రజల్లో కొంత భయం ఉండడంతో మామూలుగా రోజుకి 400 వరకే బుక్ చేసుకునేవారు. కానీ కన్జ్యూమర్ 1000కి పైగా ఆన్లైన్ బుకింగ్స్ అవుతున్నాయి.
అందువల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. గ్యాస్ బుకింగ్ ఫోన్పే యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా మా ఆఫీస్ వద్దకు రావచ్చని ఆయన తెలిపారు. మొదటిది వచ్చేసి మన ఏజెన్సీలో నార్మల్గా రోజుకి 450 నుంచి 500 బుకింగ్స్ అవుతాయండి. సమ్మర్లో అయితే ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడున్న పానిక్ సిచ్యువేషన్ వల్ల జనాలకి ఏమవుతుందో తెలియక రోజుకి 1000 నుంచి 1200 బుకింగ్లు చేసేస్తున్నారు. దానివల్ల ఏంట్రా అంటే మేము డెలివరీలు చేయడం అనేది కొంచెం లేట్ అవుతున్నమాట వాస్తవమే, కానీ ఈ బుకింగ్స్ ఎక్కువ అవడం వల్ల బుకింగ్ అయితే ఎక్కడ ఆగట్లేదండి. మేము ఓటీపీలు వచ్చిన వాళ్ళకి బుకింగ్స్ ఇస్తానే పోతున్నాం. కొంతమంది ఓటీపీ లేకుండా కూడా రండి మాకు ఇచ్చేయండి సార్, ఇట్లా ప్యానిక్ సిచ్యువేషన్ ఉందని వస్తున్నారు. అది మనం చేయలేమండి. వితౌట్ ఓటీపీలు మనం ఇవ్వలేము. ఇంకొక మాట ఏంటంటే, మీ దగ్గర డెలివరీ బాయ్స్ ఎవరైనా వచ్చి ఓటీపీ ముందే మీకు ఓటీపీ ఇవ్వకుండా మీ దగ్గర సిలిండర్ పెట్టకుండా ఓటీపీ తీసుకునే పరిస్థితులు కానీ ఉంటే మీరు దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయొద్దండి. వాళ్ళు వచ్చి మీ దగ్గర సిలిండర్ పెట్టిన తర్వాత ఓటీపీ ఇవ్వండి. మీరు ముందు నాకు ఓటీపీ ఇవ్వండి, నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నా కూడా ఇవ్వద్దండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వార్డు మెంబర్ వెంకటరమణయ్య మృతి పట్ల ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియల ఖర్చులకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ మట్ల వెంకటరమణయ్య అనారోగ్య సమస్యతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం రాత్రి వారి నివాసానికి వెళ్లి వెంకటరమణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామానికి పార్టీకి సేవ చేసిన వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, వెంకటరమణయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. అంత్యక్రియల ఖర్చులకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి 20,000 ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు టీడీపీ నాయకులున్నారు. బ్రెయిన్ టెస్ట్ చేశారు కానీ కిడ్నీ పోయింటాయని అప్పుడు ఎవరు అనుకోలేదు. నాన్న బాబు చేతులు మా మామ వాళ్ళు అప్పటికి 15 రోజులు చేస్తేనే పోయిండు చెప్తున్నారు. దానివల్ల వ్యాధి అనేది తిరుపతి జిల్లా సూలూరుపేటలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎవరైనా గాంజా విక్రయించినా సేవించినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని సీఐ మురళి హెచ్చరించారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో ప్రధానమైన ప్రదేశాల్లో సుమారు 5 మంది ఎస్ఐలు 35 మంది సిబ్బందితో అనువనువు క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన సూలూరుపేట సీఐ మురళీకృష్ణ ప్రధానంగా గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా, గంజాయి రవాణా చేసినా ఉపేక్షించేది లేదని, వారిపై కఠినమైన చర్యలు చేపడతామని, గంజాయిపై ఎవరికైనా విషయం తెలిస్తే మాకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్, తడ ఎస్ఐ కొండప్పనాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ వజ్రబహార్లో భాగంగా మన్నార్పోలూరు గ్రామంలో సుమారు 5 మంది ఎస్ఐలు 35 మంది సిబ్బంది చేత కాకినాడ చర్చి ప్రోగ్రాం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి అమ్మకాల గురించి, గంజాయి సేవించే వాళ్ళ గురించి కానీ, గంజాయి అమ్మకాలు చేసే వాళ్ళ గురించి కానీ, గంజాయి రవాణా గురించి కానీ, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి బయట నుంచి వచ్చినటువంటి కొత్త వ్యక్తుల గురించి, సంచారం గురించి తెలుసుకోవడానికి దీంట్లో ముఖ్య భాగం. దీంట్లో భాగంగా ఈ విధంగా కాకినాడ సెర్చ్ చేసి సుమారు ఒక 10 బైకులు, కాగితాలు లేని డాక్యుమెంట్స్ లేని 10 టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేషన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు, బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపులు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, హై స్కూలు, గర్ల్స్ హై స్కూల్ ముందు ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఏమైనా గంజాయి ఉత్పత్తులు కానీ, ఎటువంటి మత్తు పదార్థాలు వచ్చే చాక్లెట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం, ఇది 4 రోజులు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది సూళ్ళూరుపేటలో 2వ సారి, తడలో కూడా కంప్లీట్ చేశాము. ఏదైనా ఈ గంజాయికి సంబంధించినటువంటి సమాచారం కనుక ఉంటే రవాణా గురించి కానీ, అమ్మకం గురించి కానీ, సేవించే వాళ్ళ గురించి కానీ మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే, ఎందుకంటే ప్రభుత్వం, పోలీసే కాకుండా ప్రజలు కూడా భాగస్వామ్యం కలిసినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా గంజాయిని మనం పట్టణంలోంచి కానీ, రాష్ట్రంలోంచి కానీ మనం పారదోలగలుగుతాం. కాబట్టి ప్రజలు కూడా మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మీ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పోలీస్ ఎస్ఐ గారికి కానీ, సిఐ గారికి కానీ, అదేవిధంగా డిఎస్పీ గారికి కానీ, లేకపోతే మీ 100 కాల్స్ కానీ ఎవరికైనా కానీ సమాచారం ఇచ్చినట్టయితే మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఒక
దొంగతనం జరిగిన బైక్ను, ఒక పల్సర్ బైక్ను కూడా రైల్వే స్టేషన్ దగ్గర పార్కింగ్లో కనిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఇలాంటి దొంగతనాలు చేసే వ్యక్తులు కానీ, గంజాయి సేవించే వ్యక్తులు, అమ్మకాలు సేవించే వ్యక్తులు, ఇలా చెడు నడత కలిగి వారి మీద సర్ప్రైజ్గా చెక్ చేయడం వల్ల అక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని కనిపెట్టి చట్ట ప్రకారం శిక్షించడానికి. కాబట్టి దయచేసి అందరూ కూడా, ప్రజలు ఏదైనా సంబంధించిన సమాచారాలు ఉంటే, కోడి పందాలు, పేకాట కానీ, అదే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, గంజాయి గురించి కానీ సమాచారం ఉంటే మీరు పోలీస్ శాఖకి తెలియజేసి మంచి పట్టణంగా సూళ్ళూరుపేటను నిర్మించుకోవడంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలని పోలీస్ శాఖ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తారు. కళ్ళల్లో కారం కొట్టి బంగారం దోచుకెళ్లిన ఘటన సూలూరుపేటలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఓ షాప్లోకి వెళ్లి యజమాని కళ్ళల్లో కారం కొట్టి సుమారు 150 గ్రాముల బంగారం అపహరించుకుని వెళ్లాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బంగారు రేటు హద్దులు లేకుండా ఆకాశం వైపు దూసుకుపోతుండటంతో బంగారు దొంగతనాలు ఎక్కువయ్యాయి. మహిళల మెడల్లో చైన్లు లాక్కెళ్లడం నుంచి దారి కాచి కొట్టి దోచుకెళ్లడం వంటివి తరచూ జరుగుతున్నాయి. సూళ్లూరుపేటలో శనివారం బంగారు ఆభరణాల షాపుకెళ్లి యజమాని కళ్ళల్లో కారం కొట్టి బంగారు నగలు దోచుకెళ్లారు. సూళ్లూరుపేటలోని బజారులో పట్టపగలు ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్ళల్లో కారం కొట్టి 150 గ్రాములు బంగారు దోచుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంగడగిరి క్రాస్ రోడ్డు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. స్పీడ్ బ్రేకర్ వద్ద బ్రేకులకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఆ వెంటనే పక్కనే నిర్మించి ఉన్న పోలేరమ్మ ఆర్చికి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణాపాయం జరగలేదు. వెంగడగిరి టౌన్ నుండి క్రాస్ రోడ్డు వైపు కారు వెళుతున్న సమయంలో క్రాస్ రోడ్డు స్పీడ్ బ్రేకర్ వద్ద కారు డ్రైవర్ బ్రేకుకు బదులుగా ఒక్కసారిగా ఎగ్జలరేటర్ తొక్కడంతో ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు తిప్పడంతో క్రాస్ రోడ్డు సెంటర్లో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆర్చికి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. వెంటనే కారులో ఉన్న 2 సేఫ్టీ బలూన్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ద్విచక్ర వాహనదారుడికి తీవ్రమైన గాయాలు అవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగల ముఠా రెచ్చిపోతోంది. దమ్మపేట మండలంలోని పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైర్లు చోరీలకు గురవుతోంది. సరైన పోలీస్ గస్తీ లేకపోవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత్కు సంబంధించిన సామాగ్రిని దొంగలిస్తున్న దొంగల ముఠా రోజురోజుకు రెచ్చిపోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో లభించే రాగి వైరును దొంగలిస్తున్న ముఠా అనేక చోట్ల పట్టుబడ్డ విషయం విదితమే. దమ్మపేట మండలంలో నెల రోజులు కాకముందే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో రాగివైరు అశ్వరావుపేట, దమ్మపేట మండలంలో అనేక చోట్ల చోరీలకు గురయ్యింది. తాజాగా మండలంలోని పార్కులగండి, గురవాయిగూడెంల గ్రామాల మధ్యన ఉన్న ముత్యాలమ్మ ఆలయం సమీపంలో భారీ మెషిన్ భగీరథ ట్యాంక్ పంట పొలాల్లో సుమారుగా ఫ్యూజులు పగలగొట్టి 15 విద్యుత్ మోటార్ల కేబులు, వైర్లు దొంగలించిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులు మాట్లాడుతూ సరైన పోలీస్ గస్తీ లేకపోవడం వల్లే దొంగతనాలకు పాల్పడుతున్నారని, అవగాహన ఉన్న వ్యక్తులే కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. రాత్రివేళల్లో జరిగే చోరీలను పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. వచ్చేసి మేము సతకాడు దాకా ఉన్నాం, ఉండి మేము తోటల నుంచి బయటకు వెళ్తాం. ఇక తర్వాత నైట్లో వచ్చేసి తీసేశారు. పొద్దున్న ఉదయం వచ్చి చూసేపాటికి వైర్ లేదు. మా వంటలకు ఫోన్ చేసాం. మా వంటలు గారు ఇదే వాళ్ళు ఉంటారు. వంటలకు ఫోన్ చేసి ఈ ప్రకారంగా మా లైన్ చూసుకుంటే తర్వాత దొరగారిది ఒక పక్క, తర్వాత అటు కౌంట్ చెట్టు పశుమతి ముత్యరావు గారిది, విజయకృష్ణ గారు కాదు మొక్కజొన్న ముత్యరావు గారు. కేబుల్ వైర్ పోయింది. ఇది మాది రాత్రి నిన్న పొద్దున మోటార్ ఆడింది. నైట్ అయితే ఎప్పుడుకోసారి కేబుల్ సుమారు ఒక 40-50 మీటర్లు ఉంటుంది. అది ఒక 10,000 కాస్ట్ చేస్తుంది. మరి మోటార్ వాళ్ళు పొద్దున ఆడలేదని మేము పొద్దున చూస్తే కేబుల్ వైర్ కట్ చేసి ఉంది. మరి ఎవరు చేశారు ఏం చేశారో మాకు తెలియదు. చుట్టుపక్కల 15 మోటార్లు పొయ్యి ఉన్నాయి. మరి దానికి ఎవరు చేశారో కొద్దిగా మీరైనా కఠిన చర్యలు తీసుకోవాల్సి. పాస్బుక్ కష్టాలు ఓ రైతు ప్రాణాన్ని బలిదీసుకుంది.
ఈ ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో చోటు చేసుకుంది. కేవలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతు మరణించారని మృతుడు ఈదూరు రమణయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగి చివరికి ఆవేదనతో ఓ రైతు బ్రెయిన్ స్ట్రోక్కు గురై మరణించిన విషాద ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది. కొత్తూరు గ్రామానికి చెందిన ఈదూరు రామయ్య అనే రైతుకు సంబంధించి తనకున్న పొలం వివరాలు ఆన్లైన్లో తప్పుగా నమోదయ్యాయి. తన పేరు మీద ఉండాల్సిన పొలం రికార్డుల్లో లేకపోవడంతో దానిని సరిచేసుకునేందుకు గత కొద్ది రోజులుగా ఆయన రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయగా కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు స్పందించలేదని, రేపోమాపో అంటూ కాలయాపన చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న భూమి తన పేరు మీద లేదనే ఆందోళన, అధికారుల ఉదాసీనత రమణయ్యను తీవ్రంగా కృంగదీశాయి. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆయన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మరణించారు. అధికారుల నిర్లక్ష్యమే రామయ్య మృతికి కారణమని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. న్యాయంగా రావాల్సిన పాస్బుక్ కోసం అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. వారి నిర్లక్ష్యం వల్లే మాకు ఈ అన్యాయం జరిగిందని వారు వాపోతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన భూమి రికార్డులను సరిచేయాలని కోరుతున్నారు. ఒక కై వల్ల నేను బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడతా ఉన్నాడు. వీళ్ళు అధికారులు ఎవరు ఏమి పట్టించుకోలేదు. ఒక్కరు కూడా ఎన్ని తళ్ళు పోయాము. జగనన్న ప్రభుత్వం నుంచి జరుగుతూ ఉండేది. మాకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పోయాము. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు. ఎందుకు పోయారు? అది ఇది పట్ట ఏంటంటే కాలం మీద రాయేసిన పట్టకయ్య 1 ఎకరా ఉంది పొలము. 90 సెంట్లు ఏంటంటే కాలువ లెక్కలో రాయేస్తున్నారు. ఈ పక్క భూమి ఉంది. అవి కూడా అయ్యేనో పట్ట ఉంది. ఇది ఒక్క భూమి వరకు అట్లా ఉంది. ఆయన ఇది ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. అధికారులు ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మాకు ఎవరన్నా న్యాయం చేయమని బతిమాలుతాం. మీడియాకి మేము సెలవిస్తున్నాం. చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి ఈ నెల 22న కూటమి నాయకుల సమక్షంలో ప్రారంభోత్సవాలు చేయనున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. స్థానిక 30వ డివిజన్ శ్రామిక నగర్లో 20 లక్షల రూపాయలతో జరుగుతున్న బీటీ రోడ్డు పనులను ఆయన నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 30వ డివిజన్ అభివృద్ధికి 9,04,00,000 రూపాయల నిధులు కేటాయించామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్ శ్రామిక నగర్ నందు 20 లక్షల రూపాయలతో జరుగుతున్న బీటీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్థన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రోజు చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి ఈ నెల 22వ తేదీన కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేయిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇన్ఛార్జి పల్నాటి మస్తాన్నాయుడు, 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు అత్తివరపు యానాదయ్య, 31వ డివిజన్ అధ్యక్షులు కూకటి హరిబాబు యాదవ్, 31వ డివిజన్ టీడీపీ నాయకులు బత్తల కృష్ణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 28, 29, 31వ డివిజన్లకు సంబంధించి 1,85,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు, రోడ్లు కానీ డ్రైన్లకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి ప్రారంభోత్సవం కార్యక్రమం 30వ డివిజన్లోని రామకోట నగర్ జంక్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలో ఓ మహిళ కుటుంబాన్ని పోషిస్తూ చట్టాలను పాటిస్తూ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆర్టీఓ క్రాంతి కుమార్ ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేసి అభినందించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొచ్చెరువుకు చెందిన మిద్దె కళావతి ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి ద్విచక్ర వాహనం నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఆమె చదువుకోలేకపోయారు. ఇళ్లలో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నా రహదారి భద్రతను గౌరవిస్తూ చట్టాలను పాటిస్తూ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని ఆర్టీఓ క్రాంతికుమార్ తెలిపారు. రైల్వే కోడూరులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.
జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఇందిరా బస్ షెల్టర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఇందిరా బస్ షెల్టర్లో చలివేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి, మైసూరువారిపల్లి సర్పంచ్ కారుమంచి సంయుక్త ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడున్న పార్టీలను బట్టి ఒక పార్టీ అది వరమో శాపమో కూలిపోతే ఆ శకలాల మీద నుంచి మళ్ళీ నేనున్నాను లేచి నిలబడ్డ మగాడు మనగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆపిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ప్రపంచమంతా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలు దాటి ప్రపంచమంతా కూడా మాకు చూస్తూ ఉండేది ఒక సమస్యకు పరిష్కారం అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అని. అంత గొప్ప పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ స్థానం కల్పించినట్టు దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. రైల్వే కోడూరు గడ్డ అంటే జనసేన అడ్డా అని చెప్పి ఎప్పుడూ తెలియజేసుకుంటూ ఆయన నాయకత్వాన్ని ఎప్పుడూ రైల్వే కోడూరులో బలపరుస్తూనే ఉంటాం. ఇక్కడ జనసేన 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 అనే ప్రజలకు అతి త్వరలో క్షేత్రస్థాయిలో ప్రతి జన సైనికుడికి, ప్రతి పేదవాడికి చేరడానికి మా వంతు ప్రయత్నాలు మేము ఒక సమావేశం పెట్టుకుని త్వరలో నిర్ణయిస్తాము అని తెలియజేసుకుంటూ ఈరోజు మన పార్టీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై జనసేన. నగరంలోని మరికొన్ని వార్తలను ఇప్పుడు చూద్దాం. పొలంలో గడ్డి కోసుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగలడంతో షాకు గురై అక్కడికక్కడే రైతు మృతి చెందిన సంఘటన శనివారం నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బండేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బంధువుల కథనం మేరకు ఆవుల చిన్నపోతయ్యకు కొంత పొలం ఉంది. గొర్రెలు, బర్రులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పొలంలో గడ్డి కోసం వెళ్లి గడ్డి మోపు తలమీద పెట్టుకుని వస్తుండగా ఉన్నట్లుండి గాలికి విద్యుత్తు స్తంభం ఒరిగిపోవడంతో 11 kV తీగలు ప్రమాదవశాత్తు రైతుకు తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం చట్టివారి కండ్రిక గ్రామంలో ఓ పేద మహిళకు చెందిన భూ విషయంలో అధికారులు అన్యాయం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టివారి కండ్రిక గ్రామానికి చెందిన నెట్రంబాక కోటేశ్వరమ్మకు సర్వే నంబర్ 36/2లో కొంత పొలం ఉంది. ప్రస్తుతం ఆమె కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో ఆ అవసరాల నిమిత్తం తన పొలాన్ని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె పొలానికి పక్కనే ఉన్న వ్యక్తులు కోటేశ్వరమ్మను అడ్డుకుంటూ పొలం అమ్మనివ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ సమస్యపై బాధితురాలు స్థానిక వీఆర్ఓ సదరు తహసీల్దార్కు పలుమార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తనకు న్యాయం చేయడంలో జాప్యం చేస్తున్నారని మీడియా ముందు కోటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాణ్యమైన హక్కును కాపాడి తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రజలకు శుభవార్త. నందిగామలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెల్లడించారు. నందిగామలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆమె విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నందిగామలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి అనుమతి లభించిందని తెలిపారు. మధిర రోడ్డులో ఉన్న మహిళా పాలిటెక్నిక్ శిక్షణ కేంద్రంలో తాత్కాలికంగా ఈ పాఠశాల ప్రారంభం కానుందని, మొదటగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక్కో సెక్షన్తో తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం దశలవారీగా పాఠశాల స్థాయిని విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కొంగటి వెంకట సత్యనారాయణబాబు, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, కూరగంటి ప్రవీణ, అమ్మినేని జ్వాలాప్రసాద్, ఇతర నాయకులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం చింతకాయలపేటలో అరవింద ఫౌండేషన్ 40 లక్షల నిధులతో భూలోకమ్మ, నత్తగుల్లమ్మ, భోగితుమ్మ, బంగారమ్మ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి సుమారుగా చుట్టుపక్కల 20 గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా హిందూ సాంప్రదాయంతో కోలాటం, భజనలు, భక్తి గీతాలు, ఆహ్లాదకరమైన ఎన్నో సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ అమ్మవార్ల దేవాలయం చుట్టుపక్కల గ్రామాలకు తలమానికంగా నిలుస్తోందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో చింతకాయలపేట గ్రామ ప్రజలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవూరులోని బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో ముఖాముఖి, సమస్యలపై ఆరా. సుళ్లూరుపేటలో పోలీసుల తనిఖీలు, గాంజా విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కళ్లల్లో కారం కొట్టి 150 గ్రాముల బంగారం అపహరణ, సుళ్లూరుపేటలో ఈ సంఘటన. ఇందుకూరుపేటలో పాస్బుక్ కష్టాలతో రైతు బలి, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.